భారతదేశ స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చినట్టు లేదు. జాతీయ స్వర్ణ పథకం దుర్గయ్య గారికి ఏమో ఉద్యోగం లేదు. వీళ్ళిద్దరూ చూడండి, అసలు రాజకీయ నాయకులు ఎందుకు అసలు మామూలుగా క్రీడా సంస్థలు. ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ కోన రవికుమార్, ఆయన అధ్యక్షుడు, ఆయన ప్రెసిడెంట్. ఆ సాఫ్ట్ బాల్ కింద 38 ఉద్యోగాలండి. 38 ఉద్యోగాలు సాఫ్ట్ బాల్. నారా లోకేష్ గారు, ఆయన తోడల్డు విశాఖపట్నం ఎంపీ గారు, ఆయన జూడో ప్రెసిడెంట్ అంట. జూడో బాగా చేస్తా అంట ఆయన. జూడో ప్రెసిడెంట్ గారు, ఆ జూడో ఆట వచ్చిన వాళ్ళు 39 మంది టీచర్లు. జూడో ఆట వచ్చిన వాళ్ళు, ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళు 30 మంది టీచర్లు, 39 మంది. సాఫ్ట్ బాల్ 38 మంది. ఇట్లా రకరకాల అన్ని పార్టిసిపేషన్ సర్టిఫికేట్లే. అంటే ఆటలో దిగకుండా కూడా కోర్టు బయట కూర్చున్నోండి మంచిల గ్లాసులను ఇస్తూ ఉంటారు, మన టీవీలో చూస్తూ ఉంటాం. బయట కూర్చుని గబాబా మంచిల బాటిల్ తీసుకెళ్ళి ఇవ్వటం, లేకపోతే ఏదైనా బ్యాటరీ ఇరిగిపోతే బ్యాటరీ తీసుకెళ్ళి ఇవ్వటం. ఎక్స్ట్రా ప్లేయర్లు పార్టిసిపేషన్ కూడా ఉద్యోగాలు ఇచ్చేశారు. అన్నీ దాదాపుగా ఆల్మోస్ట్ 70-80%, 80% మంది పార్టిసిపేషన్ సర్టిఫికేట్లతో ఇచ్చారు. ఎవడిచ్చాడు? అసలు నిజంగా చెప్పాలి, సరస్వతి పుత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు 2-3 బయలుదేరారు. వాళ్ళు చెప్తున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ సర్టిఫికేట్లు ఫేక్ అని మీరు పిటిషన్ పెట్టండి, మేము చూస్తాం, పగలదీస్తామని చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా. చదువుకున్నామే ఐఏఎస్లు, దొంగలకు వంత పాడతాం ఏంటి అనేది ఇంత కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలంట ఇది దొంగ సర్టిఫికెట్లు అని చెప్పని మీరు పేపర్కి ఇవ్వచ్చు కదా. మీరు రిక్రూట్మెంట్ చేసుకునే ముందే పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, ఆన్లైన్లో సర్టిఫికెట్లు పెట్టండి. ఆన్లైన్లో సర్టిఫికెట్లు పెట్టి మీరు కాల్ఫర్ చేయండి, దొంగయ్యా కరెక్టా కాదా అని. చేశారా? ఆడే సర్టిఫికెట్ తెచ్చాడో ఎవరికి తెలీదు. ఆడు గోడింబెళ్ళ తెచ్చాడా, గోళీలు తెచ్చాడా, ఒంగుళ్ళు దుగుళ్ళు తెచ్చాడా, ఏం తెచ్చాడు? బ్రిడ్జ్ తెచ్చాడా? సిగ్గుపడకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుతున్నారు. పేకాట అంట, ఆడెవడం మాట్లాడుతున్నాడంట, ఈడవడం మాట్లాడుతాడు. ఎస్, మళ్ళీ చెప్తున్నా, బ్రిడ్జ్ అనేటువంటి ఆట, పేకాట కూడా మీకు అర్థం కాదేమో, రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. చట్టం చూసుకోండి ఒకసారి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, ఎవడైతే నా గురించి వాగాడో వాళ్ళందరికీ చెప్తున్నా, చట్టాలు చూసుకోండి. బ్రిడ్జ్ అనేది కాదు, రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. పేకాట ఆడేటువంటి 13 ముక్కల ఆట రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. దాని డబ్బులతో ఆడితే మాత్రమే నేరం. మరి దాంట్లో ఇవ్వండి. రమ్మీలో జోకర్ ఉంటుంది, బ్రిడ్జ్లో జోకర్ ఉండదు. జోకర్ లేకుండా 4 ఆడతారు, 4 మాత్రమే ఆడతారు బ్రిడ్జ్ అంటే. రమ్మీ అనుకోండి, 1 సెట్ అయితే 2 ఆడతారు, 4 సెట్లు అయితే ఇంకెక్కువ మంది ఆడతారు, 3 సెట్లు అయితే ఇంకెక్కువ మంది ఆడతారు. ఆటగాళ్ళని బట్టి సెట్లు పెరుగుతాయి, ప్యాక్ సెట్లు. జోకర్లు ఉంటాయి రమ్మీలో. జోకర్ లేకుండా ఆడే ఆట బ్రిడ్జి. డాక్టర్లు కూడా తగు మాత్రం తాగితే మద్యం మంచిదని చెప్తారు. మరి అన్ని చోట్ల రేషన్ కార్డు పెట్టి సెక్రటరియట్లో అన్ని చోట్ల కూడా మీరు ఒక్కొక్క పెగ్గు పెట్టండి, తప్పే ఉంది. అంటే మీరు అంటున్నారుగా బ్రిడ్జ్ అనేది బ్రెయిన్ గేమ్ అని, డాక్టర్లే చెప్తున్నారు కదా. ఎస్, బ్రిడ్జ్ అనేది పేక మొక్కలతో, జోకర్ లేకుండా పేక మొక్కలతో ఆడే ఆట బ్రిడ్జి. బ్రిడ్జికి మీరు ఉద్యోగం ఇస్తామని మీ లిస్టులో పెట్టారా లేదా? 50 చిల్లరదో 56 ఎంత ఉందండి, ఆ లిస్ట్ తేలేదా మనం? స్పోర్ట్స్ కొత్తగా చంద్రబాబు నాయుడు వచ్చి కొన్ని కొత్త స్పోర్ట్స్ కోటా ఇచ్చారు కదా, ఏ ఆటలకు ఉద్యోగాలు ఇస్తామని. జియో నెంబర్ 447 ఉంటుంది చూడండి ఒకసారి. మొత్తం ఉంటే ఓపెన్ చేయండి, మొత్తం కాకుండా మొత్తం జియో ఉందా? ఇంకా
ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కేసులు కడతాం. నా మీద కూడా నేను రెండో ముద్దాయిగా శ్రీకాకుళం జిల్లా బోర్జ్ అనే పోలీస్ స్టేషన్లో నేను పేకాట అని తప్పుడు ప్రచారం చేశారన్న. ఎవడైతే కేసు కట్టాడో పోలీసు, రేపు నువ్వు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ గారు, నువ్వు పేరు నాని మీద కేసు కట్టినందుకు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకని నేను పేక మొక్కలతో నువ్వు టీచర్ ఉద్యోగాల నియామకానికి అది కోటాలో పెట్టారని నేను అన్నందుకు ఒక ఆడపిల్ల యూట్యూబర్ నా వీడియోని ప్రదర్శించిందంట. నేను రెండో ముద్దాయినంట. ఖచ్చితంగా అనుభవిస్తారు. మీరు చెప్పాల్సి వస్తుంది. మీరు కోర్టుకి బ్రిడ్జ్ అంటే పేకలతో ఆడతారా, పేకలతో కాకుండా ఇంక దేనితో ఆడతారా? జీవో నెంబర్ 47లో 40వ ఆట బ్రిడ్జ్ అనేది. బ్రిడ్జ్ దేంతో ఆడతారు? చాట్ జీపీలో కొట్టండి, చాట్ జీపీలో కొట్టండి, గూగుల్లో కొట్టండి, ఏం వస్తుంది? యూట్యూబ్లో కొట్టండి. బ్రిడ్జ్ దేంతో ఆడతారు? మీరిచ్చినటువంటి ఆటల లిస్టులో, లోకేష్ నాయుడు గారు, మీరిచ్చినటువంటి ఆటల లిస్టులో బ్రిడ్జ్ అనేది ఉందా లేదా? మీ నాన్నగారు